జగనన్న అవకాశాలు కల్పించారు. ఎన్నో ఏళ్ళగా ఒక మిర్చి పరిశ్రమ ఈ ప్రాంతంలో దాదాపు వ్యాపారస్తులు కానివ్వండి, వ్యాపారస్తుల కుటుంబాలు కానివ్వండి, అమాలీలు కానివ్వండి, కార్మిక సోదరులు వాళ్ళు ఆ కుటుంబాలు అన్ని కలిపితే దాదాపు 30 నుంచి 40 వేల మంది ఉంటారు. కుటుంబాలు కూడా కలిపితే అది ఈ తరఫున ప్రాతినిధ్యం వహించడానికి చట్టసభలో ఎప్పుడు కూడా మనకు అవకాశం కల్పించాల. కానీ జగనన్న అది ఇద్దరికి అవకాశం కల్పించారు. ఒకటి నాకు, 2 బాబా అప్పిరెడ్డికి. అది పొన్నూరులో పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించారు. ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా అది మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా వ్యవహరించిన శ్రీ అప్పిరెడ్డి గారికి ఈరోజు అవకాశం ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఎవరు ఏది ఉన్నా సరే, ఏ అవసరం ఉన్నా సరే రాజకీయ పరంగా ఆ రోజు అప్పిరెడ్డి గారు చూసుకుంటూ వచ్చారు. వ్యాపార పరంగా అయితే నేను వ్యాపార సంఘ అధ్యక్షుడిగా నేను చూసుకుంటూ వచ్చాను. ఇద్దరు కూడా సమకాలీనంగా ఇక్కడ ఈ రోజు ఈ ప్రాంతంలో అందరూ కూడా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకున్నప్పుడు కూడా ఎక్కడైనా సరే మనస్పర్ధలు అనేది కొన్ని పాలపరంలో లేకపోతే కొంతమంది స్వార్థులు మధ్యవర్తులు వాళ్ళ లబ్ధి కోసం చేస్తే తప్ప పర్సనల్ గా ఎక్కడ కూడా మాకు అని అప్పిరెడ్డి గారు కూడా ఎక్కడ కూడా అభిప్రాయాలు లేవనేది కూడా మీ అందరికి కూడా తెలుసు. ఇవన్నీ కూడా చాలా మంది ఏంటంటే రకరకాలుగా మధ్యలో ఓవర్ గెలువు చేసుకొని చెప్పుకుంటా ఉంటారు. ఇది సమస్య కాకపోయినా కూడా మేము ఒకటే చెప్పగలుగుతా ఉన్నాం, ఈ మిర్చి యార్డుకి సంబంధించి ఏదైనా సరే, ఎందుకంటే ఇక్కడి నుంచి ఎదిగిన వాళ్ళం కాబట్టి ఏ సమస్యలు ఉన్నా ఏదున్నా సరే ఎల్లప్పుడూ మీ సేవలో మేము ఇద్దరు కూడా ఉంటామని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇదే కాదు, మరి అప్పిరెడ్డి గారు రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు. విద్యార్థి నాయకుడి దగ్గర నుంచి మరి ఈ రోజు వరకు ఆయన ప్రయాణం సామాన్యది కాదు. ఎంతో ఒడిదడుగులు ఎదుర్కొని ఇవాళ అది శాసన మండలి సభ్యులుగా అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పెద్దలు సత్యం రామకృష్ణారెడ్డి గారు వీరందరూ మరి వారి సేవలు గుర్తించి మరింతగా ప్రజాసేవలు చేయడానికి అది అవకాశం కల్పించడం ముందుగా పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరింతగా రాబోయే రోజుల్లో అప్పిరెడ్డి గారు మరింత ఉన్నతమైన పదవులు ఆదరించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ. అప్పిరెడ్డి గారికి ఈరోజు ఎమ్మెల్సీ ఇవ్వడం అనేది పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపుగా అందరూ కూడా భావిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీని నమ్ముకున్న వ్యక్తికి ఎవరికి కూడా అన్యాయం జరగబోదనేది ఈరోజు ముఖ్యమంత్రి గారు పంపించిన ఈ యొక్క గొప్ప సందేశం. ఖచ్చితంగా పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి ఎక్కడ సమస్య ఉన్న జిల్లాలో, కేవలం పట్టణానికే కాదు గుంటూరు జిల్లాలో ఎక్కడికైనా తన యొక్క మనుషులతో వెళ్ళి పార్టీ సమస్యను పరిష్కారం చేయడంలో ముందంజలో ఉన్నాడు అప్పిరెడ్డి గారు. అప్పిరెడ్డి గురించి మరి కింద స్థాయి నుంచి ఎన్ఐసి నుంచి అట్లానే యూత్ కాంగ్రెస్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత కూడా ఎంతో కష్టపడి పనిచేసిన వ్యక్తి అప్పిరెడ్డి. ఇప్పటికీ అందరం అనుకుంటాం, మేమందరం కూడా ఇంకా యూత్ అప్పిరెడ్డితో పోటీ పడలేమని చెప్పి మేమందరం కూడా సరదాగా ఉంటాం. ఇప్పుడు ఎమ్మెల్సీ అయినా ఆయన ఇంకా యూత్ కుర్రవాళ్ళతో పోటీ పడి కార్యక్రమాలు చేయడంలో ఇంకా ముందని చెప్పారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైనా కష్టాలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు అప్పిరెడ్డి వాళ్ళతో పాటు ఉంటాడు. ఇది వాస్తవం. ఎవరైనా మాకు కష్టం ఉంది, ఈరోజు ఇబ్బంది పడుతున్నామంటే ఖచ్చితంగా సమస్యను పరిష్కారం చేయడంలో అప్పిరెడ్డి గారు ముందుంటారు. అలానే ఆర్గనైజేషన్ పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా లేదా ఒక కార్యక్రమం ఎలా చేయాలో అందరూ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఆ పార్టీ ఆర్గనైజేషన్ లో బిడ్డ అప్పిరెడ్డి గారు. అందుకని ఇవాళ అప్పిరెడ్డి గారిని గుర్తించి పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో కూడా ఈరోజు పార్టీ ఆర్గనైజేషన్ లో కూడా ఆయన ఒక క్రియాశీలక పాత్ర పోషిస్తున్నందుకు చాలా సంతోషం. ఖచ్చితంగా అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్ కొన్ని కారణాల వల్ల అప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తర్వాత ఈ కార్యక్రమం నిర్మాణం చేయడంలో కానీ ఇక్కడ దాదాపు మరి చాలా మంది వ్యాపారస్తులు దాదాపు 650 కమిషన్ కోట్లు ఉన్నాయి. వాళ్ళందరూ ఎవరైనా వ్యక్తి చనిపోతే, రైతు చనిపోతే ₹1,00,000 ఆ రోజు మార్కెట్ యార్డ్ నుంచి బహుమానం ఇవ్వడంలో కానీ అప్పిరెడ్డి ప్రవేశపెట్టిన గొప్ప పథకాలు. అదేవిధంగా ఇక్కడ గుడి నిర్మాణం చేయనప్పుడు కూడా ఎంతో మంది అభ్యంతరాలు చెప్పారు. అయినా సరే ఖచ్చితంగా గుడి నిర్మాణం చేయాలి, మీరు కేసులు పెట్టుకున్నా పర్వాలేదని చెప్పి
ధైర్యంతో ఇవాళ కూడా గుడి నిర్మాణం చేసి మార్కెట్ యార్డ్ లో ఇవాళ మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముందు వినాయకుడిని దర్శనం చేసుకుని మార్కెట్ యార్డ్ లో వస్తూ ఉంటారు. కాబట్టి అప్పుడు ధైర్యంగా ఎవరైనా సరే ఇంత ధైర్యంగా ఇదే మార్కెట్ యార్డ్ చంద్రబాబు నాయుడు వచ్చాడు 2007లో తగలబడిన తర్వాత. ఆ రోజు కూడా ధైర్యంగా చంద్రబాబు నాయుడు నిలబెట్టి తిట్టిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి అప్పుడు పడతారు. కాబట్టి ఈ రోజు పార్టీకి కింద నుంచి కష్టపడి పనిచేసి ఈ రోజు ఎవరికి ఆపడున్నా సరే జిల్లాలో అప్పిరెడ్డి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకునే విధంగా మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకున్నాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఆయన ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్నపిల్లవాడి నుండి పెద్దవాడి దాకా ప్రతి ఒక్కరు కూడా మరి మూడులో నాని పేరు అప్పిరెడ్డి గారు మరి సుదీర్ఘమైన రాజకీయ జీవితం, ఒక స్టూడెంట్ లైఫ్ నుండి నాకు తెలిసి 17-18 సంవత్సరాల వయసులో మరి ఇప్పుడు 55 సంవత్సరాలు అంటే 37-38 సంవత్సరాల నుండి మరి సేవాభావంతో. ఎందుకంటే రాజకీయ నాయకులు నాకు తెలిసి 35 ఏళ్లలో చాలా మంది వచ్చింటారు గుంటూరు జిల్లాలో వెళ్ళిపోయి ఉంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడే కాకుండా సేవాభావంతో ఉన్నాడు. కాబట్టి ఈ రోజు కూడా ఎంతమంది కూడా ఆయనకి గుర్తుపెట్టారు. ఇందాక పెద్దలు చాలా మంది ఉంటారు. మరి ఎంపీగా ఉన్న సురేష్ గారు కానీ, నాగార్జున గారు కానీ వీళ్ళందరూ కూడా మరి ఆయన గురించి చెప్తున్నారంటే మరి ఆ ఫ్రెండ్షిప్ ఉన్న వాల్యూ, ఆయన సహాయం చేసే తప్ప మనసులో ఉంది. కాబట్టి మరి ఈ రోజు కూడా గుర్తుపెట్టుకునే పేరు. ఎందుకంటే నా బాగా గుర్తు, నేను మొట్టమొదటిసారిగా 1989లో కాలేజీలో అడుగుపెట్టినప్పుడు అప్పుడే ఈ స్టూడెంట్ ఫెడరేషన్ మొత్తం తీసేశాము. అప్పటి నుండి పెద్దగా లేవు. అప్పుడు చెప్తున్నాను లాస్ట్ టైం ఇలా ఉన్నప్పుడు మా ఎన్ఐసి నుండి అప్పిరెడ్డి గారు ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు నేను ఏఐసెట్ లో ఒక మెంబర్గా జాయిన్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను వింటాం, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం నేను అప్పిరెడ్డి గారి పేరు వింటాం. తర్వాత చాలా మంది కలిసాము. రాజకీయంగా మరి ఈరోజు ఆయనతో కలిసి వెళ్తాం అంటే నిజంగా మా అదృష్టంగా భావిస్తా ఉన్నది. మరి జిల్లాలో మరి ఎంతో మంది సీనియర్ నాయకులు కూడా మరి ఆయన సలహా తీసుకునే పరిస్థితి ఏంటంటే, ఎందుకంటే ఒక అనుభవం 37 ఏళ్ళు సోదరికి అనుభవం ఉంది కాబట్టి రాజకీయాల పట్ల అవగాహన కానివ్వండి, అలాగే ఏ స్టెప్ వేస్తే కరెక్ట్ రాంగ్ కూడా మరి ఆయన సలహాలు తీసుకుని మేము అందరూ కూడా ముందుకు వెళ్తా ఉంటాం. మరి ఈరోజు ఆయనతో పాటు మేము ముఖ్యంగా మరి ఆయనకి ఎమ్మెల్సీ రావడం అంటే నిజంగా మాకందరూ కూడా బలం చేకూరుతాం. మరి సిటీ అభివృద్ధి కానివ్వండి, జిల్లా అభివృద్ధిలో కానివ్వండి, మరి అన్ని తెలిసిన వ్యక్తి, ఒక కీలక పాత్ర మరి వాళ్ళు ఆయన ఉన్నాడంటే ఇంకా ధైర్యంగా మేమందరం కూడా ముందుకు వెళ్ళే పరిస్థితి. మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, మరి రాజశేఖర రెడ్డి గారిని చూసాం, మరి మాటిచ్చాం. ఆయన ప్రజలు చేసిన ప్రతిబంధనలు కూడా గుర్తుంచుకుంటాను అనే దానికి నిదర్శనం ఈ రోజు మరి ఎమ్మెల్సీగా అప్పిరెడ్డి గారిని నియమాంతం చేయడం. మరి ఇలాంటి మరి పార్టీ మరి తప్పకుండా ఎదురుగా ఇవాళ వాళ్ళతో పాటు అందరం కూడా కలిసి వెళ్తున్నాం. కాబట్టి ఎందుకంటే మరి అప్పటి నుండి కూడా నాకు చాలాసార్లు మధ్యలో అప్పిరెడ్డి గారు కదా గతంలో అక్కడ రాజకీయాలు రాకముందు కూడా చాలా పరిచయంగా ప్రత్యేకంగా అప్పిరెడ్డి గారిని కలిసేవాళ్ళు. ఎందుకంటే మరి ఏదైనా చిన్న చిన్న పనులు ఉన్నా సరే మరి వాళ్ళతో కలిసి మరి చేయించుకున్న రోజు సార్ ఆయన గుర్తున్న పోతున్నా నాకు బాగా గుర్తుంది. ఎందుకంటే మరి అలాంటి వ్యక్తులతో మరి ఈరోజు అందరం సాగుతున్నాం, చాలా సంతోషం. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నా హృదయపూర్వకంగా మరి అభినందనలు తెలియజేసుకుంటాను. మరి కార్యక్రమం ఏర్పాటు చేసిన మరి ముఖ్యంగా మరి ఫ్రెండ్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. గురించి చెప్పాలంటే నేను పల్లెటూరులో ఉన్నప్పుడు ఆయన జిల్లా యువజన అధ్యక్షుడు. మరి అప్పిరెడ్డి గారు వస్తున్నారంటే అప్పిరెడ్డి గారు పేరు చెప్పగానే ప్రతి పల్లెలో ప్రతి చోట కూడా రాజకీయంలో ఆయన శైలి వేరున్నది. అంటే ఆయన స్టైలు మరి ఆ విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రోజు అప్పిరెడ్డి గారు అంటే అభిమానం. మరి అభిమానంతో ఎక్కడ చూసినా అప్పిరెడ్డి గారు వస్తున్నారంటే మరి ప్రతి ఊళ్ళో కూడా ప్రజలందరూ కూడా అంటే ఉన్న యువకులందరూ ముందుకు వచ్చారు. మరి అలాంటిది ఆయన టైంలో నేను కూడా తాడికొండ నుంచి మరి నా పోస్టులో నేనున్నాను. మరి అప్పటి నుంచి అప్పిరెడ్డి గారు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో చాలా మందికి ఆయన నైన శైలిలో మరి ఆకట్టుకొని ఏ విధంగా నడపాలి, ఎలా వెళ్ళాలనేది ఆయన దగ్గర రాజకీయ గురుతులు అంటే రాజకీయం నేర్పించాలంటే నేర్చుకుంటే అందరూ రాజకీయం నేర్చుకుంటారు. అలాంటిది గుంటూరు జిల్లాకు సంబంధించి
నాకు తెలిసినంత మటుకి ఆయన ఏ విధంగా ఆయన నడిపించాడంటే స్క్రీన్ ప్లే దర్శకత్వం. మరి వాళ్ళ చోట బస్ స్టాండ్కి వెళ్ళాలంటే రాత్రి ఫోన్ చేసి పొద్దు 4 గంటల కంటే 4 గంటలకు వచ్చి అక్కడ ఉండేవాడు. ఆ విధంగా దండాలు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి గుంటూరు నడిపించడం ఆయన వాస్తవంగా చెప్పాలంటే బాబు ఒప్పుకొని ఆయన స్థితిలో లేకపోయినా కూడా వెనక మీకు సాయంతో కూర్చొని అక్కడ ధర్నాలు, ఆర్టీసీ బస్ స్టాండ్లు కానివ్వండి, హైవే రోడ్లు కానీ ఎక్కడ పడినా అక్కడ ఆ విధంగా మరి ఆ విధంగా రాజకీయం తీసుకున్న వ్యక్తి అక్కడి కాదు. అందుకని ఈ రోజు కష్టపడే వ్యక్తికి మరి ఈ రోజు ఈ విధంగా ఇవ్వడం అనేది నిజంగా మరి చాలా చాలా అద్భుతం. ఎందుకంటే అలాంటి కష్టమైన వ్యక్తి ఇవ్వడం అనేది న్యాయం. మరి ఆయనకి ఈ రోజు గుంటూరు జిల్లాలో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. మరి అలాంటి అభిమానులు మరి ఈరోజు మిర్చి ల్యాబ్లకు సంబంధించి ఆయన చేసిన కష్టానికి, ఎందుకంటే జిల్లాలో నలుమూల నుంచి కూడా మిర్చికి సంబంధించి ఏ రైతు పొందినా కూడా అప్లికేట్ అంత బాగా తెలుసు. మరి ఈ రోజు సన్మానం ఏర్పాటు చేసిన మీరందరూ కూడా నా ఉద్యోగ అభివృద్ధి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రోజు నుంచి కూడా ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ అన్ని చాలా మంది చెప్పేవాడు అనుభవం. అయితే ఒక విషయం సభకు తెలియాలి కాబట్టి నాకున్న పరిచయాలు నేను చెప్తాను. అప్పిరెడ్డి గారికి 99లోనే ఎమ్మెల్యే టికెట్ రావాలి. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ సంబంధించిన ఎమ్మెల్యే టికెట్ దాదాపు సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీ సిఈసి ఆ సిఈసి కూడా క్లియర్ చేసి ఆ సిఈసిలో నా పేరు రిజెక్ట్ అయింది. నేను తాడికొండలో నా పేరు వేరే కారణాల వల్ల ఇంకోసారి చూద్దామని రాజశేఖర్ గారు చెప్తే నేను అనుకున్నాను. అప్పిరెడ్డి పేరు క్లియర్ అయ్యి ఆల్మోస్ట్ అనౌన్స్ అవుతున్న దశలో సోనియా గాంధీ గారి సంతం కూడా అయిపోయింది, ఏఐసిసి సంతం కూడా అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ ఆయన నామినేషన్ దశలో మళ్ళీ మారి అప్పుడు సీట్ మిస్ అయ్యి, అప్పుడు ఈయనక సీట్ వచ్చినట్లయితే ఇప్పుడు 5 సార్లు ఎమ్మెల్యే రాష్ట్రంలో చాలా సీనియర్ నాయకుడు ఉండేవాడు. పాపం అప్పుడు అదృష్టం కలిసి రాలేదు. తర్వాత ప్రతిసారి కింద మీద ఆర్గనైజేషన్స్ నడుపుతూ ఆర్గనైజేషన్లో పనిచేసే వాళ్ళకి, ఆర్గనైజేషన్ కష్టపడే వాళ్ళకి పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు వస్తాయని చెప్పడానికి అప్పిరెడ్డి గారి నిదర్శనం. అట్లా చాలా మందిని నా జీవితంలో చూస్తాను. చాలా మంది ఆర్గనైజేషన్ నమ్ముకొని పనిచేస్తూ ఉంటారు. పదవి వచ్చినా రాకపోయినా ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడో ఆ పిలుపు వస్తుంది. ఆ పిలుపు వచ్చినప్పుడు చాలా ఉన్నత స్థానం వస్తుంది. ఆ స్థానమే ఈరోజు అప్పిరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇంతమంది ప్రజాదరణ మధ్య ఆయన సన్మానం జరగటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను 2004లో టికెట్ ట్రై చేస్తున్నప్పుడు కూడా అప్పిరెడ్డి గారికి నా బయోడేటా ఇచ్చాను. నాకు టికెట్ సాయం చేయడం చెప్పాను. చేస్తే తప్పకుండా ఈ టికెట్ వస్తుంది, ఈసారి రాదు, పోయిసారి మిస్ అయింది, ఈసారి రాలేదని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశాను. అట్లా అందరినీ కలుపుకునే మనిషి, మంచి స్నేహితుడు, నా మిత్రుడికి ఈరోజు ఎమ్మెల్సీ రావడం, నా కొలీగ్గా ఉండటం చాలా సంతోషంగా ఉంది. చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. అందరికి పేరు నమస్కారం తెలియజేస్తూ మిత్రుడు యేసత్న గారికి ధన్యవాదాలు. ఈరోజు నేను సజ్జల వెంకటేశ్వర దగ్గర పోయినప్పుడు ఇక్కడ పోతా ఉంటే కార్లు ఎక్కించుకొని కనీసం నాకు ఈరోజు మిమ్మల్ని అంతా చూసే భాగం, ఇక్కడ అందరు నాయకులు కలిసే భాగం కూడా కుదిరింది. మామూలుగా బయట వచ్చి మాట్లాడుతూ క్షమించాలి గొడవలు కూడా. కాబట్టి అప్పిరెడ్డి పాత్ర కాబట్టి మాట స్పెషల్ గెస్ట్ అండి. కాబట్టి నిజంగా మనకు తిరుపతి అయితే ఏకస్వామి జ్ఞాపకం వస్తాడు, విజయవాడ అయితే కనకదుర్గం వస్తారు, ఇక్కడ గుంటూరు అంటే మిర్చి జ్ఞాపకం వస్తుంది ఎవరికైనా సరే. కాబట్టి ఇక్కడ తప్పింట్లు జగనానికి వినిపించాలి. ఎందుకంటే ఒక కష్టపడ్డ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చారు కదా, ఒక్కసారి ఇక్కడి నుంచి లాస్ట్ దాకా గట్టి పట్టండి, విజయవాడలో జగనానికి ఒక్కసారి వినిపించాలి. ఎందుకంటే నమ్ముకున్న వ్యక్తులకి మంచి జరుగుతుందంటే అది జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుంది. దాంట్లో నాలాంటి ముందు కూడా ఎంపీ గారు చాలా మంది కూడా అప్రిడన్ గురించి చెప్తుంటే నాకు ఎంత ఉందని ఇక్కడికి వచ్చి తెలిసింది. నాకు మామూలుగా అప్రిడన్ ఏమన్నా రోడ్లు యాక్సిడెంట్ మా ఏరియాలో ఏడుస్తాను అప్రిడన్ ఫలాందనేది లేదా ఆయన నాకేమైనా చేసేవాడు. కానీ నిజంగా చాలా మంది అప్రిడన్ పొగడుతుంటే నిజంగా మంచి వ్యక్తిని చాలా సంతోషపడతా ఉన్నా. కాబట్టి మీ అందరి దీవెనలో అప్రిడన్ ఉండాలి. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెట్టి నమస్కరించుకుంటూ జై జగనన్న, జై జై జగనన్న గురించి. ఎందుకంటే అప్పిరెడ్డి అన్నతో ఒక సాన్నిహిత్యం గత 20-25 సంవత్సరాలు యువజన కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి కూడా మేము అందరం కూడా కలిసి పనిచేశాం. అప్పిరెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేస్తున్నప్పుడు కూడా ఆయన ప్యానల్లో
నేను పదవి కూడా చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము కలిసి అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. కానీ అనుకోని విధంగా కాంగ్రెస్ పార్టీలో ఎంత పనిచేసినా కూడా పార్టీకి అయితే పనిచేశాడు కానీ సరైన గుర్తింపు రాని పరిస్థితిలో ఒక దేవుడు ఒక మనిషికి వరం అనేది ప్రసాదిస్తే ఎలా ముందుకు పోతారో జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఈరోజు చాలా మంది గుంటూరు జిల్లాలో చాలా మంది పార్టీకి పనిచేసి కష్టపడి పనిచేసిన వాళ్ళందరికీ కూడా ఏదో విధంగా కూడా గుర్తింపును ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు అభిరెడ్డి అన్నకి శాసన మండలి సభ్యునిగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వటం. ఎందుకంటే 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం వచ్చిన దురదృష్టవశాత్తు చేయి జారిపోయిన తర్వాత కానీ ఎక్కడా కూడా డ్రాప్ కాకుండా గతంలో ఏదైతే ఒక పార్టీ నమ్ముకుంటే పార్టీ కోసం పనిచేసి ముందుకు పోతా ఉన్నాడో అదే క్రమంలో 5 సంవత్సరాలు కూడా నమ్ముకున్న పార్టీ కోసం పనిచేసిన దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో వదిలేయకుండా ఈరోజు మనోహర్ అన్న కానివ్వండి, అలాగే అభిరెడ్డి అన్న కానివ్వండి, ఇలాగే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గుర్తింపు ఇస్తున్నారని అంటే అది నిజాయితీకి పార్టీ కోసం నిక్కచ్చిగా పనిచేసే వారికి పార్టీలో ఇచ్చే స్థానం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని ఇచ్చే బాధ్యతను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. వాళ్లే కాదు, పార్టీ కోసం ఎవరు పనిచేసినా కష్టపడి పనిచేసినా వాళ్ళందరికీ కూడా 4 రోజులు లేట్ అయితే అవుతుంది కానీ వాళ్ళని గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఏదైనా సరే నిక్కచ్చిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. గత 10 సంవత్సరాలు పార్టీ కోసం ఎవరైతే పనిచేశారో ఏ కార్యకర్త కానీ నాయకుడికి కానీ అన్యాయం చేయకుండా నాయకుడు అనేవాడు పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎవరు చూడట్లేదు, మన మీద అధికారం ఉంది కాబట్టి మనం ఏదో చేసేద్దాం, 10 సంవత్సరాలు పార్టీ కోసం పనిచేసిన నాయకులు కార్యకర్తలు పక్కన పెట్టేసేసి మనం తెలుగుదేశానికి సంబంధించిన నాయకులతో తెరయంగా లాలించబడే రాజకీయం ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అది డేగ కన్నులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కంట దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. వాళ్ళందరికైతే రాజకీయంగా కూడా ముందుకు పోయే పరిస్థితి అయితే వైఎస్ఆర్ పార్టీలో ఉండదని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఎప్పుడైనా సరే కార్యకర్త కోసం నాయకుల కోసం నిక్కచ్చిగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికి ఉదాహరణ అప్పిరెడ్డి గారు, మనోహర్ నాయుడు గారు, రోజు చూస్తా ఉంటే ముస్తఫా అన్న కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా కూడా చాలా కష్టపడి పనిచేశాడు, చాలా విధంగా కూడా ప్రయత్నం చేశారు. కానీ అవకాశం రాలే. జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో దేవుడిగా ఆయనకు ఒక అవకాశం ఇచ్చి ఈరోజు 2 పర్యాయాలు కూడా ఎమ్మెల్యేలు కూడా ఎన్నిక జరిగింది. అలాగే ఈ జిల్లాలో చూస్తే నరసరావుపేటకు సంబంధించి సీనన్న కూడా రాజకీయంగా ఈ రోజు ఎమ్మెల్యేలు అయినారనంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఆయన రూపంలో ఆయనకు అవకాశం వచ్చినారని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇలాగా చాలా మందికి కూడా ఈరోజు పార్టీ కోసం నమ్ముకుని పనిచేసిన 10 సంవత్సరాలు పనిచేసిన ప్రతి కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా అప్పిరెడ్డి అన్న రాబోయే రోజుల్లో మంచి మంచి ఉన్నత పదవులు ఆశించాలని, మంచి ఉన్నత ఇదికి చేరాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే చాలా కష్టపడి ఆయన యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఇన్ని సంవత్సరాలు రాజకీయంగా కూడా ఆయన ఫైట్ చేసి అన్ని విషయాల్లో పనిచేసినారని అంటే ఈ జిల్లాలో కష్టపడి పనిచేసే వాళ్ళల్లో అప్పిరెడ్డి అన్న మొదటి వాడిగా నేను ఇప్పుడు కూడా చెప్తాను. ఖచ్చితంగా ఆయన యొక్క ఏదైతే కష్టపడి పనిచేశాడో ఆయన కష్టానికి ఫలితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఖచ్చితంగా ఆయన కూడా న్యాయం చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో పార్టీకి అండగా అందరం కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్త నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిజాయితీగా మనం అందరం ముందుకు పోదామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అభినందన రాబోయే రోజుల్లో ఆయన భవిష్యత్తు బాగా ఉండాలని
జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిజాయితీగా కలిసి మనందరం కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అప్పిరెడ్డి గారికి అందరి తరఫున, మీ తరఫున, నా తరఫున, అందరి తరఫున కూడా ఈరోజు ఎమ్మెల్సీగా కొద్దిగా ఆలస్యమైనా కానీ చట్టసభలోకి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఎమ్మెల్సీగా వెళ్తున్నందుకు అందరి తరఫున కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. అప్పిరెడ్డి గారితో పాటుగా ఎవరైతే ఈ 10 సంవత్సరాలు కూడా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నారో వారందరికీ కూడా తప్పకుండా గుర్తింపు వస్తుంది. వారందరికీ కూడా తగిన పదవులు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, మోపితే వెంకటరమణ గారు కానీ ఇలా కమిటీగా ఫామ్ అయ్యి వారందరూ కూడా కొత్తగా వేస్తున్న చైర్మన్లో కానీ కమిటీ మెంబర్లో కానీ తప్పకుండా వారందరికీ కూడా మంచి పదవులు లభిస్తాయి, మంచి గుర్తింపు వస్తుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా అప్పిరెడ్డి గారి గురించి అయితే ఒక విషయం చెప్పాలా. ప్రతి రాజకీయ నాయకుడు కూడా అదొక లెసన్ లాగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పిరెడ్డి గారిలో ఉన్న ఒకే ఒకటంటే అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన మిగతా చాలా ఉన్నాయి. ముఖ్యమైనది ఏంటి అంటే ఆయన లోపల బాధ ఉన్నా కానీ, ఆనందం ఉన్నా కానీ, కోపం ఉన్నా కానీ, ఏ ఫీలింగ్ ఉన్నా కానీ ముందుకు మాత్రం ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్తోనే, ఎప్పుడు కూడా అదే ప్రశాంతమైన ఫేస్తో, ఇప్పుడు కూడా అదే యాటిట్యూడ్తో కనిపిస్తూ ఉంటారు. అది చాలా కష్టం. ఎందుకంటే మనకి రోజు వచ్చే ప్రెజర్స్ వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ మనం ఎవరో ఒకరి మీద ఏదో ఒకటి ఎక్కడో చోట మాట్లాడుకోవడం కానీ, వేరేగా మాట్లాడటం కానీ ఉంటుంది. అలా 24/7 కూడా ఒకేలాగా ఉండటం అనేది చాలా కష్టం. అది తప్పకుండా రాజకీయ నాయకుడిగా ఎవరైనా కొత్తగా రావాలన్నా ఉన్నవారైనా కానీ అప్పిరెడ్డి గారి నుంచి నేర్చుకోవాల్సిందే తప్పకుండా కూడా. దాంతో పాటుగా చాలా ఉన్నాయి, అయితే ఇది మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిందే. అయితే ఇప్పటికే ఏసొత్తంగా చెప్తున్నారు లేట్ అయిందని చెప్పి, అందుకే ఎక్కువగా తీసుకోను. చివరిగా అప్పిరెడ్డి గారికి ఇప్పటికే లేట్ అయింది, అయినా కానీ ఎమ్మెల్సీగా అయ్యారు. తప్పకుండా ఆయన మంచి భవిష్యత్తు ఉంటుందని, ఎమ్మెల్సీగా మంచిగా అసెంబ్లీలో బాగా చేస్తారని, ఏదైతే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఇప్పుడు మన కార్యకర్తల మధ్య ఎలాగైతే ఉన్నారో అలాగే ఆ యాటిట్యూడ్తోనే తప్పకుండా చట్టసభలో కూడా మంచిగా పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. రాజకీయ సహచరుడు అప్పిరెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి శివయ్య జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, వారి ఆశీస్సులతో ఈరోజు శాసన మండలి సభ్యుడిగా నియమితులు కావడం అనేటువంటిది చాలా అభినందించదగిన విషయం. జిల్లాలో మొట్టమొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అంతరంగికుల్లో అగ్రగణ్యుడిగా గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అప్పిరెడ్డి గారు. అప్పిరెడ్డి గారికి నాకు బహుశా ఈ వేదిక ఉన్నటువంటి నాయకులందరితో చూసుకున్నట్లయితే ఎక్కువగా దాదాపు 30 సంవత్సరాల పైచీలకు మా ఇద్దరికి రాజకీయ పరమైనటువంటి రిలేషన్స్ ఉన్నాయి. నేను 1987లో మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడినప్పుడు, ఎన్నిక కాబడినటువంటి కొద్ది మాసాల్లోనే ఆనాటి చైర్మన్ గారు శ్రీమతి దొడ్డపనేని ఇందిరా గారు స్వర్గస్థులైన తర్వాత మరి రాయపాటి శ్రీనివాస్ గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఎన్నిక కావటం, వారితో పాటుగా శ్రీనివాస్ గారి దగ్గర అప్పిరెడ్డి గారు నాకు పరిచయం అవటం, ఆ రోజు మండల ప్రెసిడెంట్గా నాకు ఆనాటి నుంచి నేటి వరకు కూడాను రాజకీయంగా అనేక సందర్భాల్లో కలిసి ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యువజన నాయకుడిగా, ఎన్ఎస్ఏ అధ్యక్షుడిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, గుంటూరు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్గా, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పార్టీని పటిష్టపరిచే విషయంలో నాయకత్వం యొక్క లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా నలుమూలలా కూడా పర్యటన చేస్తూ అందరికీ తలలో నాలుగులా ఉండే వ్యక్తి ఎవరు ఉన్నారంటే అప్పిరెడ్డి గారు. బహుశా గుంటూరు జిల్లాకు సంబంధించినంత వరకు మారుమూల ప్రాంతాల్లో కూడాను అప్పిరెడ్డి గారి యొక్క పేరు తెలియనటువంటి వ్యక్తి ఎవరు ఉండరంటే అతిశక్తి కాదు. సహజంగా ఏ వ్యక్తి అయినప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉండి ఒక కార్యకర్త కానివ్వండి, ఒక సామాన్య నా పౌరుడు కానివ్వండి, ఎవరు వచ్చినప్పుడు కూడాను ఓర్పుతో వారి యొక్క బాధలు విని వాటి యొక్క పరిష్కార మార్గాన్ని చూపించడమే నాయకుని యొక్క ఏకైక లక్ష్యం, ప్రాధాన్యత.
ఆ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జిల్లాలో నాటి నుంచి నేటి వరకు కూడాను ఆ సోదరు అప్పిరెడ్డి గారు అని చెప్పేదానికి అలాంటి సందేహం లేదు. మొదటి నుంచి 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతా ఉన్న మొట్టమొదటిసారిగా నా జీవితంలో ఒక అధికార పదవి అంటూ వస్తే అది కేవలం ఆ రోజున మీ అందరికి కూడా తెలుసు, చాలా మందికి దగ్గరగా నన్ను చూశారు. నాటి ముఖ్యమంత్రి మన ప్రీతం నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఒప్పించి గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అప్పిరెడ్డి అనే నన్ను నియమించింది మన ప్రీతమ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అన్న విషయాన్ని నేను గర్వంగా గౌరవంగా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఆ రోజే కాదు, ఆ తర్వాత జరిగినటువంటి సందర్భాల్లో కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఆ చనిపోయినటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఆయన వేసినటువంటి అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగే ప్రక్రియలో తిరిగి మరలా 2014లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి నాకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితులు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. తిరిగి మరలా 2014 తర్వాత ఈ రోజున 2021లో నన్ను శాసనమండలి సభ్యునిగా ఎంపిక చేసింది కూడా ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అంటే నా జీవితంలో నాకు 3 అద్భుతమైనటువంటి అవకాశాలని, మూడు సార్లు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని నాకు కల్పించింది ఎవరో కాదు, ఒకే ఒక్కళ్ళు, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న అంశాన్ని కూడా మరొకసారి మీ అందరి ముందు కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఆ రోజున 2007 మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నేను యార్డ్లోకి అడుగు పెడితే ఆ రోజు నన్ను చూసినటువంటి వ్యాపారస్తులు కానీ, కూలీలు కానీ, ఉద్యోగస్తులు కానీ నన్ను ఆ రోజు చూసినటువంటి చూపులు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఎందుకంటే ఆ రోజున కొత్తగా పదవి ఒకసారి అధికార పదవి ఆ రోజు వచ్చింది. ఆ రోజు వచ్చినప్పుడు పరిస్థితుల్లో నేను యువజన కాంగ్రెస్ లో క్రియాశీలకంగా తిరుగుతున్నప్పుడు, జనాలు వేసుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వ్యాపారస్తులందరూ కూడా నా వైపు ఒక రకమైనటువంటి చూపు, ఒక రకమైనటువంటి మాటలు కూడా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు కూడా నాకు ఇప్పుడే కూడా గుర్తున్నాయి. కానీ నేను 3 సంవత్సరాల కాలం ఈ యార్డ్లో చైర్మన్ గా పనిచేస్తే నేను యార్డ్ నుంచి చైర్మన్ పదవి నుంచి తొలగి నా పీరియడ్ అయిపోయిన తర్వాత నేను వెళ్తా ఉంటే ఆ రోజున మీరు మాట్లాడినటువంటి మాటలు, మీరు చూపినటువంటి ప్రేమాభిమానాలు నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే రాజకీయంగా నేను రాజకీయాల్లో తిరిగినప్పటికీ అధికారంగా ఒక పదవి చేపడితే నాకు రూపాన్ని ఒక సంపూర్ణమైనటువంటి మనిషిగా నన్ను తీర్చిదిద్దింది ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఇక్కడ పనిచేసినటువంటి ఉద్యోగస్తులు, ఇక్కడ ఉన్నటువంటి కూలీలు, ఇక్కడికి వచ్చినటువంటి రైతులని మాత్రం చాలా గర్వంగా ఈ సందర్భంగా మీ అందరూ కూడా చెప్తా ఉన్నా. ఈ రోజున నిజంగా పొద్దు నుంచి నేను చూస్తా ఉన్నా, మీరందరూ చూపిస్తున్నటువంటి ఆదరాభిమానాలు చూస్తూ ఉంటే నిజంగా నాకు భయం వేస్తూ ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఒక చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా నాకు ఎవరైనా సహాయం చేస్తే తిరిగి ఆ సహాయం చేసినటువంటి వాళ్ళ రుణాన్ని తీర్చుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటా. మీరు చేసినటువంటి సహాయం, మీరు చూపిస్తున్నటువంటి ప్రేమాభిమానాలు చూస్తూ ఉంటే నేను తిరిగి మీ రుణం తీర్చుకోలేకుండా పోతానేమో అన్న అనుమానం, భయం కూడా కలుగుతా ఉన్నాయి. అందుకే ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నా, మా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రార్థిస్తా ఉన్నా, మీ అందరి రుణం తీర్చుకునే అవకాశాన్ని నాకు కల్పించమని, తప్పనిసరిగా నాకు అటువంటి పరిస్థితులు ఉండాలనే ఆలోచన కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ నేనైతే మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు జోడించి పదే కోరుకున్నది ఒకటే ఇప్పుడు కూడా. ఎందుకంటే మనం నమ్మినటువంటి నాయకుడిగా, మనం నమ్మినటువంటి పార్టీ, రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున పార్టీ ప్రారంభం నుంచి కూడా ఈ మిర్చి యార్డ్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఇందాక మా బాబాయ్ చెప్పాడు, ఎక్కడెక్కడ చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయేమో కానీ యార్డును అభివృద్ధి చేయడంలో అందరూ కూడా కలిసికట్టుగా యార్డు ఓట్లు వెడల్పు చేయాలన్నా, లేకపోతే ఇంకో కార్యక్రమం చేపట్టాలన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా
సహకరించినటువంటి పరిస్థితులు. అందుకే పేరు పేరున కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, భవిష్యత్తుకు సంబంధించి కూడా మిర్చి యార్డుకు సంబంధించి ప్రతి వ్యాపారస్తుడిని, ప్రతి ఉద్యోగస్తుడిని, ప్రతి కూలీని, ప్రతి రైతు కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా అర్థించడం వల్ల ఈ రాష్ట్రానికి దిశని మార్చడానికి నిరంతరం కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనమందరం కూడా బలపరచాలా. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకోవాలా. ఆయన 5 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగే విధంగా అందరం కూడా చేయి కలిపి ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుందామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇప్పటికే ఎందుకంటే పెద్దలు శ్రీ సత్యల రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ క్యాంప్ ఆఫీసులో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉన్నప్పుడు కూడా ప్రత్యేకించి పంపినవాడిని. నేను చాలా సందర్భాల్లో చెప్తాను మీకు కూడా. నేను ఎప్పుడు కూడా ఇద్దరు సొంత అన్నదమ్ములు ఇద్దరు దగ్గరగా మాట్లాడుకుంటేనో, లేదా వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉంటానో, ఒకళ్ళ బాధలు ఒకళ్ళు పంచుకుంటూ ఉంటానో, నేను ఎప్పుడు వాళ్ళని చూసి ఈర్షపడతా ఉన్నాను. ఎందుకంటే నాకు కూడా ఒక అన్నో ఒక తమ్ముడో పుట్టుంటే నేను కూడా నా బాధల్లో నా సంతోషాల్లో వ్యక్తం చేసుకోవడానికి అవకాశం ఉండేది అనే భావన ఎప్పుడు కూడా కలుగుతూ ఉండేది. కానీ ఇవాళ నేను చెప్తా ఉన్నా, గుంటూరు జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో నా అంత అదృష్టవంతులు ఎవరూ లేరన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా రక్తం పంచుకు పుట్టుంటే ఒక అన్నో ఒక తమ్ముడో పుట్టుండేవాడు. ఇవాళ రక్తం పంచుకు పుట్టకపోయినా, నా కులంలో పుట్టకపోయినా, నా మతంలో పుట్టకపోయినా, నా ప్రాంతంలో పుట్టకపోయినా, పెద్దవాళ్ళందరూ కూడా అప్పిరెడ్డి మా తమ్ముడని, చిన్న వాళ్ళందరూ కూడా అప్పిరెడ్డి మా అన్నని అభిమానించే వేలాది మంది మీ అందరి ఆదరాభిమానాలతోనే నేను ఈ స్థాయికి ఎదిగా. అందుకే మీ అందరి రుణం కూడా నేను తప్పనిసరిగా తీర్చుకుంటా. ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడు కూడా ఎప్పుడు నేను కూడా ఆలోచన చేయను. మీ కుటుంబంలో ఒకళ్ళగా ఉండాలని ఆలోచన చేస్తా, మీ వాడిగా ఉండాలనే ఆలోచనతో ముందుకు సాగుతా. మీ అన్నిటికంటే కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడిలాగా అప్పిరెడ్డిగా బతికినంత కాలం కూడా మీతో పాటే సమాజం చేయాలా, మీతో పాటే ముందుకు సాగాలనే భావంతోనే మీ అందరికీ కూడా 2 చేతులు నమస్కరించి సెలవు తీసుకుంటామన్నా. నమస్కారం. అలాగే మీ అందరికి కూడా ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉండి ఉంటుంది. ఏదో ఒక రకంగా ఏదో ఒక కార్యక్రమంలో కానీ ఒక విషయంలో కానీ కలిసి పనిచేసిండొచ్చు, లేదా సహాయం కూడా పొంది ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని కావాల్సిన పని స్మూత్గా జరిగేట్టు చూసి మళ్ళీ రిపోర్ట్ కూడా వెనక్కి చేస్తారు. దాంతో లీడర్ అప్పచెప్పిన పని చేయడం మాకు సులభం అవుతుంది, పని త్వరగా అవుతుంది. అందులోనూ ఎవరైతే వేరే వాళ్ళు చేయాల్సి వాళ్ళు కూడా ఎవరు ఇక్కడ ఫీల్ అయ్యేవాళ్ళు కాదు. మాకు చెప్పచ్చు కదా అప్పిరెడ్డికి ఎందుకు చెప్పాను, ఎందుకంటే వాళ్ళపై సౌలభ్యం బాగానే ఉండేది. ఇంతకుముందు మనోహర్ అన్నట్టు 24/7 అందుబాటులో అప్పిరెడ్డి ఉంటాడనేది ఒకటి అందరికీ పడిపోయింది. ఇంకా అలాగే ఎవరిని తరచి చూసినా వేరే జిల్లాల నుంచి ఇక్కడ పనిపడినా, ఈ ప్రాంతంలో పనిపడినా అప్పిరెడ్డికి చెప్తే హీ విల్ టేక్ కేర్ అని. ఇన్ని పనులు ఎలా చేస్తాడో కూడా సాధ్యమయ్యేది కదా అనుకునేవాళ్ళు. తర్వాత మీ దగ్గర జగనన్న ప్రోగ్రాంలు ఏమైనా జరిగినప్పుడు చూసేవాళ్ళం. కొంతమందిని అప్పటికప్పుడు తీసుకురావాలన్నా లేదా ప్రోగ్రామ్ ఇచ్చి కాల్ ఇచ్చినా కూడా అప్గ్రేడ్ అయితే ఇమ్మీడియట్ వచ్చేస్తారు అతను కాల్ ఇస్తే. ఎందుకంటే తన లెఫ్టినెంట్స్ తన వెంబడి ఉండే వాళ్ళు చాలామంది ఉంటారనేది ఒకటి అందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ ఎట్లా సాధ్యమయ్యాయి? కేవలం రాజకీయము ఒక పదవి కోసం ఇదైన వాళ్ళైతే కాదు. రాజకీయం అంటే ప్రజల్లో ఉండడము, ప్రజల కోసం ఉండడం, ప్రజలంటే కూడా తన చుట్టూ ఉండే వాళ్ళ కోసం నిలబడితే వాళ్ళ సాధకవాదాలకు మనం కూడా పార్టిసిపేట్ చేస్తుంటే అక్కడి నుంచి నాయకత్వం అనేది పుట్టుకొస్తుంది. ఆ అనుబంధాలే ఒక నాయకుడిని తయారు చేస్తాయి. అది పర్మనెంట్ శాశ్వతంగా ఉండేది. పదవులు అనేది దానికి వన్నే వేస్తాయి తప్ప ఆ మనిషి విలువ కానీ ఆయన గురించి చుట్టూ అందరూ చూపే ప్రేమాభిమానాలు కానీ తగ్గవు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. అందరికంటే ఎక్కువ అది కనిపించేది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను ఎప్పుడూ అంటుంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది భక్తు రాజకీయ పార్టీ కాదు, అంటే సంప్రదాయ పరంగా వచ్చిన పార్టీ కాదు, అందరూ కూర్చొని డిస్కస్ చేసుకుని ఒక పార్టీ పెట్టాలని వచ్చింది కాదు. ఇది పూర్తి ఒక కుటుంబం మీద, ఒక నాయకుడి మీద అభిమానంతో
లక్షలాది మంది కదిలితే ఒకేసారిగా అది ఒక పార్టీ స్వరూపం తీసుకుంది. లేకపోతే తండ్రి చనిపోయి ఒక్కసారి అక్రమ కేసులు కూడా పెట్టిన నేపథ్యంలో ప్రత్యర్థులందరూ ఏకమై దాడి చేస్తున్నప్పుడు కూడా ఒక కుటుంబం కోసం, ఒక వ్యక్తి కోసం ఇన్ని లక్షల మంది నిలబడినారంటే అందులో స్వార్థం ఏముంది? ప్రేమ అభిమానం తప్ప. అంతటి ప్రేమాభిమానాలు సంపాదించుకున్న కుటుంబము ఆ నాయకులు, ఆయన వారసత్వంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి, వారసులుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన చేసే రాజకీయం ఎంత భిన్నంగా ఉంటుందో ఈ పార్టీ కూడా అంతే భిన్నంగా ఉంటుంది అనేది మా స్థాయిలో మేము చూసిన అప్రెడ్డి దగ్గర నుంచి, మా అందరి దగ్గర నుంచి కూడా మెజారిటీ మీ దగ్గర కింది వరకు గ్రాస్ రూట్స్లో కింద ఉన్న గ్రామాల్లో ఉన్న కార్యకర్తల్లో కూడా కనిపిస్తుంది. అందుకే ఇది మామూలు రాజకీయ పార్టీ కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది ఒక పెద్ద కుటుంబం. ఎస్, దీంట్లో చాలా ఇదే వస్తుంటాయి. ఎన్నికల్లో వచ్చినప్పుడు గెలుపు అవకాశాలను బట్టి మార్పు జరగచ్చు, బాధలు పడవచ్చు, మళ్ళీ ఏదైనా సరే. ఇంతకుముందు వక్తలు చెప్పినట్టుగా ఎప్పుడైనా సరే పార్టీ కోసము, దానికంటే ముఖ్యంగా సమాజం కోసం, మన చుట్టూ ఉండే వాళ్ళ కోసం గట్టిగా నిలబడి పనిచేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా నాయకత్వం అదే వస్తుంది, పదవులు అవే వరిస్తాయో అనేది జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా రుజువు చేస్తూనే వస్తున్నారు. ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. ఈ విషయం మీద ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎన్నికలకు ముందు మేమందరం కూడా తిరిగి చెప్పేవాళ్ళం, అందరికీ న్యాయం జరుగుతుంది, అందరికీ న్యాయం జరుగుతుంది. అయితే ఎక్కడైనా సరే పార్టీ పరంగా కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, పదవుల పరంగా చూస్తే పిడికెడు ఉంటే, పనిచేసే వాళ్ళు అర్హులు వేలల్లో ఉంటే సహజంగానే కొద్దిమందికి అదృష్టం వరించవచ్చు, మిగిలిన వాళ్ళకి బాధ ఉండొచ్చు. అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, అర్హులు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. సిన్సియర్గా పనిచేయడమే కాకుండా, నిజాయితీగా పనిచేయడమే కాకుండా, నిబద్ధతతో చేయడమే కాకుండా, ఒక నాయకుడి మీద అభిమానంతో అడుగులో అడుగు వేసి పనిచేసిన వాళ్ళు చాలామంది, వేల మంది ఉన్నారు. సో అందరూ అర్హులే. కానీ నేను ఇంతకుముందే అన్నట్టు ఉన్న పరిమితి దృష్ట్యా అవకాశం ఒకటి ముందు రావచ్చు, ఒకటి తర్వాత రావచ్చు. దీన్ని అర్థం చేసుకొని ముందుకు సాగాల్సిన సమయం ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, ఈరోజు అధికారంలో ఉన్నాం. అధికారంలో రాకముందు, వచ్చిన తర్వాత అన్నీ చేయొచ్చు అనుకున్నా కూడా, వచ్చిన తర్వాత ఉన్న పరిమితి దృష్ట్యా కొంచెం టైం పడుతుంది. కొందరికి ముందు న్యాయం జరుగుతుంది, కొందరికి తర్వాత జరుగుతుంది. కాబట్టి గౌరవం మాత్రం మొత్తం అందరికీ సమానంగా ఉంటుంది, పైన నాయకుడి దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు. ఎందుకంటే వీళ్ళందరూ మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడడమే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆశిస్తున్నారో మన ప్రజల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి, రాష్ట్ర సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి దాంట్లో పాలు పంచుకోవడం అనేది పూర్తి నిబద్ధతతో పనిచేయాలి ఏదైతే ఆశిస్తున్నారో, ఇవి చేసిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదో ఒక న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అందులోనే ఆనందం కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళే ఎవరు ఇది కావాల్సిన అవసరం లేదు, మీకు పూర్తి గౌరవం ఉంటుంది, ఎప్పుడో ఒకసారి న్యాయం జరుగుతుందని చెప్తూ, అప్పిరెడ్డి గారి విషయానికి వస్తే, నేను ఇంతకుముందే అన్నట్టు ఆయనకు నేను ఫీల్ అయ్యేదైతే, ఈ పదవి ఇప్పుడు ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పదవి అనేది ఆయన మరింతగా తన చుట్టూ ఉన్న వాళ్లకు ఉపయోగపడడానికి, సేవ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప దీనివల్ల ఆయనకు ఒక్కసారి గౌరవం పెరగడము ఇది ఉంటుందని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అప్పుడు అప్పిరెడ్డి, ఇప్పుడు అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అనాల్సిన అవసరం ఉంటుంది అయితే నేను అనుకోను. నేను ఎప్పుడు అంటుంటా, ఇక్కడ వెహికల్ పోతుంటే ఏఆర్ అని ఉంటే ఏదో అప్పిరెడ్డి ఉన్నట్టుంది చూడ అని అంటుంటాను, వెహికల్ గుంటూరులో తిరుగుతుంటే. సహజంగానే ఇది దీని నుంచి ఇలాంటి క్యారెక్టర్స్ కొన్ని ఉత్తేజం ఎందుకు కలిగిస్తాయంటే, అందులో ఆనందం ఉంది, అందులోనే ఒక గౌరవం ఉంది. అది పదవి వల్లే వచ్చే కంటే గౌరవం కంటే ఎక్కువ ఉంటుంది అనేది ఆ ఇన్స్పిరేషన్, ఆ స్ఫూర్తి అందరూ పొందడానికి. ఎందుకంటే అందరం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అది ఉపయోగపడుతుంది. ఈరోజు సభ కూడా, దీన్ని సభ నేను జరగ సన్మాన సభలకు ఎక్కడికి వెళ్ళను పెద్దగా, ఎందుకంటే పదవులు అనేవి ఉంటుంటాయి, పోతుంటాయి. ఇది ఆత్మీయ సమావేశంలాగా, అంటే నలుగురు కోసం నిలబడితే, నలుగురి సాధక పథకాల్లో మనం కూడా వాళ్ళకు ఉపయోగపడితే, లేదా తోడు నిలబడితే, ఆ నలుగురు మనతో ఉంటారని రుజువు చేయడానికి ఎక్కడైతే వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఉంటారో
అలాంటి వాళ్ళతో ఆత్మీయంగా మీరందరూ కలిసినప్పుడు దాంట్లో పాల్గొనడం అనేది మాకు కూడా ఆనందం వస్తుంది. అందుకోసం ఈరోజు వచ్చారు. మీరు ఇంతసేపు మీ అందరికీ ఆయనతో పర్సనల్ వ్యక్తిగతంగా కూడా రకరకాల ఇవి ఉంటాయి. ఫ్యూచర్లో కూడా అదే అభిప్రాయం ముందు ఉంటాడు. ఇంకా ఆయన ఫ్యూచర్లో పదవులు అంటారా, అది పార్టీకి అవసరం, జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం, కార్యకర్తలకు అవసరం. కాబట్టి అవి వాటంతటవే వస్తాయి. కాబట్టి ఆయన బాగా సంపూర్ణ ఆరోగ్యంతో ఆయురారోగ్యాలతో బాగా ఉండాలని ఆశీర్వదిస్తూ, అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరికీ కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకు మంచి ఫ్యూచర్ ఉంటుందంటే రాష్ట్రానికి మంచి ఫ్యూచర్ తీసుకొచ్చే నాయకుడు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఆయనతో కలిసి మనం అడుగులు వేస్తున్నాం కాబట్టి అందరికీ బాగుంటుంది భవిష్యత్తు అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.